నమస్తే. దీక్షాపర్వం. దేశీ గోమూత్రం కానీ లేక గోమూత్ర ఆర్క్ కానీ ప్రతినిత్యం తీసుకొన్నచో అనారోగ్యాలకి భయపడవలసిన పని లేదనియు, ఇవి గొప్ప వ్యాధి నిరోధకములనియు నమ్మి వాటిని ప్రతినిత్యం ఉపయోగిస్తూ మన బంధుమిత్ర పరివారము చేతను సామాన్య జనుల చేతను వాటి ప్రాశస్త్యములను తెలిపి వారును ప్రతినిత్యం ఉపయోగించినట్లుగా శ్రద్ధ వహించవలనని దీక్ష పొందవలను. పంచగవ్యముల ప్రాశస్తమును తెలుసుకొని వాటి యొక్క అన్ని విధములైన ఉపయోగములను సాధించుకున్నటకు ప్రయత్నించవలను. గోవు ఉన్ననని కదా, గోవు ఉంటేనే కదా పంచగవ్యములు. అందువలన గో సంరక్షణ సంవర్ధన పట్ల శక్తి వంచన లేకుండా ప్రయత్నించవలెను. భారత జాతి యొక్క సుఖశాంతులు, ఉన్నతి, ఐశ్వర్యములు భారతీయ గోవు యొక్క రక్షణ సంవర్ధనములతో ముడిపడి ఉన్నదని నమ్మవలను. ఈ కొద్ది విషయములను పాటించడం వలన క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులు మన ధరికి రావు. భారతదేశము, భారతీయ సంస్కృతి, సంపదలు పరమ వైభవ స్థితికి శీఘ్రముగానే చేరుకోగలవు. గోవుని గురించి పూర్తిగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా భారతీయ జనతా శ్రేయస్సు దృష్ట్యా వీలైనంత వరకు గోవు గురించి, గోమూత్రం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ మాటలు డాక్టర్ ఎన్ గంగా సత్యం గారివి. థ్యాంక్ యూ.